ప్రియ సంగమా, ఈ సాయంకాల వేళలో కూడా మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు కృపను బట్టి మనమందరం కూడి ఆరాధిస్తానికి ప్రభు కృప చూపాడు. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుండి మనం చూస్తున్నాం. ఇప్పుడు చదవబడినటువంటి వాక్య భాగంలోనికి వద్దాం. చదువుదాం. 105వ కీర్తన భాగం, 119వ కీర్తన భాగము 105వ వచనం. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ వాక్యము మా పాదములకు దీపమును, తండ్రి మా త్రోవకు వెలుగునై ఉన్నందుకై కోట్ల కొలసి వస్తున్నాం. నాయనా, నీ వాక్యముని దీపాన్ని వెలిగించి అయ్యా మా త్రోవలు ముందుకు సాగటానికి కృపను దయచేయండి. గతించినటువంటి నాయన 2000 తండ్రి 21వ సంవత్సరము తండ్రి 11వ మాసము ప్రభువా నాయనా, మీరు మమ్మల్ని నడిపించారు, జరిగించారు. నీ వాక్యపు వెలుగులో మా దీపాలు ఆరిపోకుండా మీరు నడిపించారు. అందుకే వస్తున్నాం. ఈ దినమున కూడా మరి ఒకసారి నీ సంధికి వస్తున్నాను. ఇక మా ముందున్న ప్రయాణం అంతట్లో కూడా అయ్యా మా త్రోవకు వెలుగుగాను తండ్రి నీ వాక్యము మాకు దీపముగా ఉండి నడిపించమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. హల్లెలూయా. దేవుని యొక్క పరిశునామమునకు మహిమ కలుగును గాక. ఈ దినాల్లో మనము చూసినట్టయితే దేశమందంతటా కూడా ఈ దినము ఏమి రోజు? దీపావళి. ఈరోజు రేపు దీపావళి. స్తోత్రం. హల్లెలూయా. అయితే క్రీస్తుల లేఖమంతటా కూడా దీపాలు వెలిగిస్తున్నారు. అయితే ఒక్కరోజు వెలిగిస్తారు, మరి రోజు ఆరిపోతాయి. కానీ క్రీస్తుల మన దేవుడు మనకిచ్చే యొక్క దీపము, వాక్యం అనే దీపము నిత్యము వెలుగుతూ ఉంటుంది. తప్పట్టుకుని ప్రభుత్వం. ఎందుకనగా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో చెప్పబడుతుంది. క్రీస్తుల చూద్దాం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నిర్గమకాండము 27వ అధ్యాయం 20వ వచనానికి వద్దాం. యాత్రయాగమం 27వ అధికారం 20వ వచనం. మరియు దీపము నిత్యము వెలుగుచుండునట్లు స్తోత్రం స్తోత్రం. దీపము నిత్యము వెలుగుచుండునట్లు ప్రతి దీపము దచ్చి తీసిన అచ్చము ఒలీవల నూనె తేవలనని ఇశ్రాయేలీయుల ఆజ్ఞాపించెను. హల్లెలూయా. క్రీస్తు పిల్లరా, ఈ యొక్క దీపము నిత్యము వెలుగుతూ ఉండాలి, ఆరిపోకుండా ఉండాలి అంటే స్వచ్ఛమైన నూనె కావాలి. హల్లెలూయా. అంటే ఈనాడు అనేక దీపాలు ఆరిపోతున్నాయి, అనేక దీపాలు సన్నగిలిపోయాయి. కానీ క్రీస్తు పిల్లల ఈ యొక్క దీపము ఆరిపోకుండా ఉండాలి అంటే స్వచ్ఛమైనటువంటి నూనె కావాలి. క్రీస్తు పిల్లల దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తున్నాం. ఎందుకనగా దీపము ఆరిపోకుండా ఉండాలి. పరిశుద్ధ గ్రంథములో మనం అనేక కార్యాలను చూడవచ్చు. ఇదే మొదటి సమయాల గ్రంథములో మనం చూస్తున్నాం, 2వ సమయాల గ్రంథములో చూస్తున్నాం. వాక్యాలు మీరు రెఫరెన్స్ తీస్తే చాలా లేట్ అవుతుంది. అయితే క్రీస్తు పిల్లల ఇక్కడ మనం చూస్తున్న యొక్క కార్యాన్ని మనం చూసినట్లయితే దీపము ఆరిపోకుండా ఉండాలి అని దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము చెబుతున్నది. అయితే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములోనే మనం చూస్తున్నాం. ఇదే నిర్గమకాండము 35వ అధ్యాయము 8వ వచనంలో కూడా చూద్దాం. అభిషేక తైలములకు పరిమళ ద్రవ్య ధూపములకు సుగంధ సంబరములు ఎఫోదుకును పతకములకు లేత పచ్చలను చెప్పు రత్నములను తీసుకొని రావలెను. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం క్రీస్తు పిల్లల ఈ యొక్క దీపము నూనె ఆరిపోకుండా ఉండాలంటే చేయవలసిన కొన్ని పద్ధతులు ఉన్నాయి. అయితే ఇందులో మనం చూస్తున్నాం క్రీస్తు పిల్లల దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. పాత కాలములో దీపము ఆరిపోకుండా ఉండాలంటే నూనె కావాలి. అయితే ఈ దినములో క్రీస్తు పిల్లల నూనె అంటే ఆత్మ దీపము ఆరిపోకుండా ఉండాలంటే ఆత్మ కావాలి. అయితే 2 విధములుగా మనము చూస్తున్నాం. ఈ యొక్క
సాయంకాల వేళలో మనం చూస్తున్నాం క్రీస్తు పిల్లరా, యెషయా గ్రంథము యెషయా ప్రవక్త చెబుతున్నాడు. అభిషేకమును గురించి కూడా ఈ యొక్క వాక్య భాగము చెబుతున్నది. 61వ యెషయా గ్రంథము 61:1 చూద్దాం. ప్రభువకు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించును. నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారిని విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవచనమును మన దేవుని ప్రతి దండన దినమును ప్రకటించుటకును, అందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రమును ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా భూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారాభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారి విచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం క్రీస్తు పిల్లరా, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో ఇక్కడ మనం చూస్తున్నాం. దుఃఖక్రాంతముతో ఉన్నారు, వేదనతో ఉన్నారు, కన్నీరుతో ఉన్నారు, కష్టాలతో ఉన్నారు. వారిని దుఃఖములో నుండి కన్నీటిలో నుండి వారిని విడిపించడానికి దేవుని యొక్క ఆత్మ ఇక్కడ వచ్చినట్లు మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడుతుంది, నీ దీపములను ఆరిపోకుండా వాటిని నిత్యమును వెలుగుచుండనీయుడి. అవును, క్రీస్తు పిల్లల పరిశుద్ధ గ్రంథంలో మన అందరికీ తెలిసినటువంటి ఒక ఉపమానం. బుద్ధి కలిగిన కన్యకలను, బుద్ధి లేని కన్యకలు, బుద్ధి కలిగిన కన్యకలు, వీరందరూ కూడా దేవుని యొక్క పెళ్లి కుమారుని విందునకు పిలువబడ్డారు. హల్లెలూయా. ఎక్కడుందో తెలుసా? స్తోత్రం. మత్తయి సువార్త 25. స్తోత్రం. చదవండి. ఇట్లుంటే పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధలలో నూనె తీసుకొని పోయిరి. పెళ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతనిని ఎదుర్కొనరండి అను కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి కానీ బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి కనుక మీ నూనెను కొంచెము మాకు ఇయ్యుడని బుద్ధి గల వారిని అడిగిరి. అందుకు బుద్ధి గల కన్యకలు మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మివారి యొద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి. వారు కొనబోచుండగా పెళ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి
భయపడి వారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా మాకు తలుపు తీయమని అడగగా అతడు మిమ్మును నేను ఎరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. అంటే క్రీస్తు పిల్లరా, ఇక్కడ మనం చూస్తున్న కార్యం ఏమిటంటే, ఇక లేవి నిర్గమకాండము 27వ అధ్యాయం 20 వచనం, నీ దీపములను వెలుగుతూ ఉండాలి. కానీ క్రీస్తు పిల్లరా, ఇక్కడ మనం చూస్తున్న కార్యం ఏంటంటే, ఈ యొక్క మత్తయి సువార్త 25వ అధ్యాయాన్ని, ఈ యొక్క నిర్గమకాండాన్ని మీరు పోల్చుకున్నట్లయితే ఇక్కడ చూస్తున్నాం. ఆ రీతిగానే పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తున్నాం. క్రీస్తు పిల్లరా, దేవుడి యొక్క దాసుడైనటువంటి ఏలీ దగ్గర దేవుని సమక్షములో కన్నీటితో కని పెంచి మందిరములో వదిలినటువంటి అక్కడ అన్నా కుమారుడైన సమూయేలు ఉన్నాడు. ఆ సమూయేలు పని ఏమిటనగా దీపము ఆరిపోకుండా వెలిగించుట. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏమిటంటే, క్రీస్తు పిల్లరా, ఈ దినాల్లో కూడా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తున్నాం, అనేకమైనటువంటి దీపాలు ఆరిపోతూ ఉన్నాయి. దీపాలు ఆరిపోవటానికి కారణము ఏమిటి అంటే, అందులో నూనె లేదు, అంతేకాక స్వచ్ఛమైన నూనె లేదు, అంతేకాక అక్కడ అభిషేక తైలం అనే నూనె లేదు. అయితే క్రీస్తు పిల్లరా, ఈ యొక్క సాయంకాల వేళలో మనము క్లుప్తముగా కొన్ని కార్యాలు మాత్రం మనం చూద్దాం. అయితే ఈ 10 మంది యొక్క కన్యకలు ముందు పెళ్లి విందుకు వచ్చారు. వచ్చేటప్పుడు జరిగిన కార్యం ఏమిటంటే, క్రీస్తు పిల్లరా, వారందరూ కూడా వచ్చే ముందు వారు చేసిన పని ఏమిటంటే, ఇక్కడ 5గురిని విభజింపబడుతుంది. ఈ 5గురిని కూడా మనం చూస్తున్నాం. అదేమిటని మనం చూసినట్లయితే, స్తోత్రం, ఈ 5గురిని మనము చూసినట్లయితే క్రీస్తు పిల్లరా, ఈ యొక్క 5గురిలో కొన్ని కార్యాలు విభజింపబడి ఉన్నవి. వాటిని మాత్రం మనం ధ్యానిద్దాం. దయతో మాట్లాడుకోవద్దు, నవ్వుకోవద్దు, దేవుని సన్నిధిలో భయము భక్తితో ఉండటానికి నేర్చుకోండి. అయితే క్రీస్తు పిల్లరా, ఇక్కడ మనం చూస్తున్న కార్యం ఏమిటంటే, మొట్టమొదటిగా మనం ఆ వాక్యాన్ని చదివినప్పుడు నేను కొన్ని కార్యాలు చెబుతాను. ఒకవేళ మీరు అనేక మార్లు చదివి ఉండవచ్చు, అనేకుల ద్వారా కూడా ఈ యొక్క కార్యాన్ని విని ఉండవచ్చు. కానీ ఆత్మదేవుడు ప్రత్యేకముగా ఈ యొక్క నూనె లేకుండా ఉండటానికి, దీపము ఆరిపోవటానికి కారణాన్ని మాత్రం నేను చెప్పి ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు చదువుదాము వాక్య భాగాన్ని. 25 స్తోత్రం. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకుని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరి 10 మంది కన్యకలను పోలి ఉన్నది. ఒక అక్షరం మెంగగాకు. స్తోత్రం. హల్లెలూయా. అయితే క్రీస్తు పిల్లరా, ఇక్కడ మనం చూస్తున్నాం. క్రీస్తు పిల్లరా, ఇక్కడ చదివబడిన లేఖన భాగంలో మనం చూస్తున్నాం, పెళ్లి కుమారుని ఎదుర్కొంటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. హల్లెలూయా. అయితే ఇప్పుడు ఈ యొక్క 10 మంది కన్యకలు ఉన్నటువంటి ఆరిపోతున్న దీపానికి కారణమేమి, వెలిగింపబడిన దీపానికి కారణమేమో మాత్రము మనము ధ్యానించి ఈ దీపావళిలో ముందుకు సాగుదాం. హల్లెలూయా. చదువు. వీరిలో 5గురు బుద్ధి లేని వారు, 5గురు బుద్ధి గలవారు, బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. ఏం తీసుకొని పోలేదు? గుర్తు పెట్టుకోండి. ఈరోజు క్రీస్తు పిల్లరా,
10 మంది పిలువబడ్డారు, 10 మంది కన్యకలే. అక్కడ మనం ముందు ప్రత్యేకంగా చూస్తే ఈ యొక్క 10 మంది కూడా ఎలాంటి వారంటే వారందరూ కన్యకలు, అనగా దేవునికి సమర్పించుకున్నవారు. దేవునికని తమ సమర్పించుకొని లోకమును విడిపించి కుటుంబాలను విడిచి దేవునికి సమర్పించుకొని దేవునికి పరిశుద్ధముగా పవిత్రముగా జీవిస్తున్న వారే అయినా. అయితే క్రీస్తు పిల్లల జరిగిన కార్యం ఏమిటంటే ఇక్కడ ఈ 5 మంది మొట్టమొదటిగా బుద్ధి కలిగిన వారికి చెప్పలేదు, కానీ బుద్ధి లేని వారి గురించి చెబుతున్నాడు. అయితే ఈ బుద్ధి లేని వారట వారు వెళ్ళేటప్పుడు చిద్దులతో కూడా ఏం తీసుకెళ్ళాలి? చిద్దులతో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే ఆ కాలంలో క్రీస్తు పిల్లల మనం చదివిన వాక్య భాగం చూస్తున్నాం, స్వచ్ఛమైనటువంటి ఒలీవ నూనె కావాలి. కానీ మామూలు ఈది దీపాలు ఉన్నాయి, వాటి నూనె వేరు. వాటికి కలపడము నూనె కూడా వేసి వెలిగించవచ్చు. కానీ ఈ యొక్క పెళ్లి కుమారుని విందుకు వెళ్ళేటువంటి ఆ యొక్క పరిశుద్ధుడైన ప్రభువుని ఎదుర్కోవటానికి వెళ్ళేది పరిశుద్ధమైన పవిత్రమైన నూనె కావాలి. హల్లెలూయా. అయితే ఇక్కడ జరిగిన కార్యం ఏమిటంటే క్రీస్తు పిల్లల వీళ్ళు దివిటీలు తీసుకున్నారు, కానీ సిద్ధలతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధలలో నూనె తీసుకొని పోయి నూనె తీసుకొని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే ఇక్కడ 2 కార్యాలు ఉన్నాయి చూస్తున్నాం. ఇద్దరు కూడా సిద్ధులు తీసుకున్నారు, దీటీలు తీసుకున్నారు, సిద్ధులు కూడా తీసుకున్నారు. అయితే ఒక సిద్ధలో ఏమో నూనె ఉంది, ఇంకొక సిద్ధలో. ఈరోజు చాలామంది ఎగ్జామ్ పోతారు. ఎగ్జామ్ పెట్టేటప్పుడు సంచిలో పెట్టుకొని బుక్కులు అన్నీ పెట్టుకుంటారు, చదివిన బుక్ లీడర్స్ పెట్టుకుంటారు, ఏ పెట్టుకుంటారు, నోట్ కూడా తీసుకొని పోతారు. అయితే ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ రోజు కూడా జరిగింది ఇది. సంచిలో పుస్తకాలు ఉన్నాయి, వారి మనసులో మాత్రం ఆ ప్రశ్నలకు తగిన జవాబులు కూడా ఉన్నాయి. కానీ అక్కడ ఇచ్చిన టైం ఉంది, ఈ టైం లోపల రాయాలి. అయితే వీళ్ళు పెన్సిల్ పెన్ను పక్కవారిని అడిగితే ఏం చెబుతారంటే, అయ్యా నేను తెచ్చుకున్నది ఒకటి, అది నీకు ఇస్తే. అయితే క్రీస్తు పిల్లల ఇక్కడ జరుగుతున్న కార్యం ఏంటి? బుద్ధి కలిగిన వారు ఏమి చేశారంటే వారితో కూడా చిద్దులతో కూడా నూనె కూడా తీసుకుని వచ్చారు. అయితే క్రీస్తు పిల్లల ఎందుకు అలా వచ్చారు అని చూస్తే అక్కడ 2 కారణాలు ఉన్నాయి. అయితే వీరిద్దరు కూడా మొట్టమొదటి బుద్ధి గలవారే కాబట్టే వారు సిద్ధులు తీసుకున్నారు, దివిటీలు కూడా తీసుకున్నారు. అయితే ఒకరు అనుకున్నారు, ఇప్పుడు నా దీటి నిండా నూనె పోసాను, వెలిగించాను. అయితే ఈ నూనె ఆరిపోకముందే యేసయ్య వస్తాడు అనుకున్నారు వాళ్ళు కూడా. స్తోత్రం, హల్లెలూయా. వారేమి తక్కువైన వారు కాదు, వారు కూడా సిద్ధులు కూడా తీసుకొని వచ్చారు, కానీ దీటిలో నూనె పోసారు. కానీ వారిలో ఉన్న కారణం ఏమిటంటే ఈ యొక్క దీటి వెలిగించాను కదా, ఈ దీటి వెలిగించినప్పుడే ఎప్పుడైనా యేసయ్య వస్తాడు, ఇదిగో వస్తున్నా అని చెప్పాడు కదా అని వారు దీటిలో నూనె తీసుకుని వచ్చారు. అయితే ఇంకొకరు ఉన్నారు, ఒకవేళ ఆలస్యమైతే ఏమి చేసేది? ఆలస్యమైతే అందుకనే కొంచెం ఎగస్ట్రాగానే తీసుకొని పోతే మంచిదని వారు ఏం చేశారంటే ఆ సిద్ధులు నూనె పోసుకున్నారు. అయితే క్రీస్తు పిల్లల ఈ యొక్క అర్ధరాత్రి వరకు ఇద్దరు దీటీలు వెలిగాయి. అర్ధరాత్రి వరకు చదవండి అర్థం. పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. హల్లెలూయా. అయితే అంతవరకు ఇద్దరు దీపాలు వెలుగుతూనే ఉన్నాయి, ఇద్దరు దీటులు వెలుగుతూనే ఉన్నాయి. అయితే ఇక్కడ దేవుని రాకడ ఎప్పుడైతే ఆలస్యమైందో వీరందరూ ఏం చేశారంట? కొనికి నిద్రపోయారు. ఈరోజు చాలా మంది కూడా ఆదివారం ఒక్కరోజు ఇస్తే చాలే, మళ్ళా రోజు తర్వాత చూసుకుందాం అనుకుంటారు. కానీ క్రీస్తు పిల్లల మిగతా వారంతా అనుకుంటారు మంగళవారం, బుధవారం, బేస్తవారం, శుక్రవారం అన్ని రోజుల్లో ఎప్పుడైనా పెళ్లి కుమారుడు రావచ్చు. హల్లెలూయా.
ఎప్పుడు వచ్చినా మన దీంటిని వెలుగుతూనే ఉండాలి. చప్పటి కూడా ప్రభుత్వం పెట్టుకుంటామా? లేదా? అయితే కొందరు అనుకుంటారు ఒక్కరోజు మాత్రమే అనుకుంటారు. కానీ క్రీస్తు పిల్లలు ఇప్పుడు జరిగిన కార్యం ఏమిటంటే వీరిద్దరూ కూడా కురికి నిద్రపోయారు. బుద్ధి గలవారు నిద్రపోయారు, బుద్ధి లేని వారు కూడా ఇద్దరు కూడా నిద్రపోయారు. అయితే ఒక స్వరం వినపడుతుంది. ఆ చదువు. అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతనిని ఎదుర్కొనరండి అను కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచారు. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు బుద్ధి కలిగిన వాళ్ళు లేచారా, బుద్ధి లేని వాళ్ళు లేచారా? ఇద్దరు లేచారు. కానీ అంతవరకు కూడా వారందరూ కూడా బుద్ధి కలిగిన కన్యకలే. హల్లెలూయా. వచ్చేటప్పుడు బుద్ధి కలిగిన వారే, డ్యూటీలు వెలిగినప్పుడంతా బుద్ధి కలిగిన వారే, వారు కునికి నిద్రించినప్పుడు కూడా బుద్ధి కలిగిన వారే. అయితే ఒక కేక వినబడింది క్రీస్తు పిల్లరా. ఆ కేక వినబడినప్పుడు లేచారు. ఇప్పుడు కూడా మేల్కొన్నప్పుడు కూడా అందరూ కూడా సమానంగానే ఉన్నారు. హల్లెలూయా. బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి కనుక మీ నూనెలో కొంచెము మాకు ఈవిడని బుద్ధి గల వారిని అడిగిరి. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం క్రీస్తు పిల్లలు. అయితే ఇక్కడ ఈ యొక్క దివిటి మెల్లిమెల్లిగా ఆరిపోదే స్థితికి వచ్చేసింది. అయితే బుద్ధి కలిగిన వారు ఏం చేశారంటే వెంటనే ఈ యొక్క అర్ధరాత్రి వేళ అప్పుడు సన్నగిలుతుండగానే వారు వెంటనే ఉన్న నూనె తీసి మళ్ళా దాంట్లో పోశారు. వీరి దీపము ప్రకాశంగా వెలిగింది. హల్లెలూయా. అయితే ఎప్పుడైతే అది ప్రకాశంగా వెలిగిందో వీరు అడుగుతున్నారయ్యా మీ నూనెలో కొంచెము మాకేమని. అయితే జరిగిన కార్యం ఏమిటంటే క్రీస్తు పిల్లరా అప్పుడు వీరు చెబుతున్నారు మాకు మీకు ఇది చాలదేమో, కాబట్టి మీరు వెళ్ళి అమ్మవారి వద్ద కొనుక్కోమన్నప్పుడు వారు కొనటానికి వెళ్ళినప్పుడు జరిగిన కార్యం ఏంటంటే క్రీస్తు పిల్లల తలుపు మూయబడినది. హల్లెలూయా. కాబట్టి క్రీస్తు పిల్లల ఈ తలుపు మూయబడినప్పుడు మీరు వచ్చి మరలా చెద్దపరుచుకుని వచ్చి తలుపు తట్టినప్పుడు మీరెవరో నాకు తెలియదని చెప్పు. కాబట్టి క్రీస్తు పిల్లల ఈ యొక్క దీపావళిలో మనము కొన్ని సత్యాలు నేర్చుకోవాలని ప్రభువు కోరుకుంటున్నాడు. అందుకే ఇక్కడ చెబుతున్నారు మీ దీపమును ఆరిపోక వెలుగుచుండనీయుడి. హల్లెలూయా. అయితే పరిశుద్ధ గ్రంథములో క్రీస్తు పిల్లరా ఈ యొక్క దీపాన్ని గురించి మనం చూస్తున్నాం. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 18వ వచనం చదువుతాం. తన వ్యాపార లాభము అనుభవించే తెలుసుకొను రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు. అంటే ఇక్కడ మనం చూస్తున్నాం జ్ఞానము కలిగిన బుద్ధి కలిగినట్టు ఒక తల్లిని చూస్తున్నాం. అయితే క్రీస్తు పిల్లరా ఇక్కడ మనం చూస్తున్నాం జ్ఞానము కలిగిన యొక్క తల్లి దీపము రాత్రి వేళ ఆరిపోదు. ఈ దినాల్లో క్రీస్తు పిల్లరా ఈ యొక్క దీపము ఆరిపోకుండా రాత్రి వేళ ఉండాలంటే ఆ కాలంలో దీపముకు గాలికి ఆరిపోతుందని మన అందరికి ఒకవేళ ఇప్పుడున్న పిల్లలకి ఎవరికి తెలియకపోవచ్చు. దీపానికి 2 విధాలు ఉంటుంది. మొదట మామూలు దీపం ఉండేది. ఆ తదుపరి క్రీస్తు పిల్లరా ఆ దీపానికి చుట్టూ ఒక కన్నాడి గ్లాస్ పెట్టారు. ఆ గ్లాస్ తర్వాత మరలా కొద్దిగా గ్లాసు ఇదవుతుందని చెప్పి దానికి ఏంటంటే పొడుగు కన్నాడి పెట్టారు. ఆ పొడుగు కన్నాడి కూడా మరలా ఇదవుతుందని చెప్పి దానికి లాంతరు పెట్టారు. అయితే ఇది ఎందుకనగా చాలా మందికి ఈ కాలంలో ఆ కార్యాలు తెలియవు. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం క్రీస్తు పిల్లల ఈమె ఇక్కడ ఒక జ్ఞానం కలిగిన ఒక స్త్రీని మనం చూస్తున్నాం. ఈ యొక్క స్త్రీ అంట అక్కడ చదువుతాం 18వ వచనం చదవండి మనకు అర్థమవుతుంది. తన వ్యాపార లాభము అనుభవముచే తెలుసుకొను రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు. ఎవరు దీపము ఆరిపోదు
అని మనం చూస్తే 14వ వచనం చదువుదాం. సామెతల గ్రంథము 14:1. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూడు రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును. అంటే ఇక్కడ మనం చూస్తున్నాం, జ్ఞానము కలిగిన స్త్రీ క్రీస్తు పిల్లల తన దీపమును ఆరిపోకుండా పెట్టుకుంటుంది. హల్లెలూయా. ఈనాడు చాలా మంది క్రీస్తు పిల్లల ఇల్లుంది కానీ దీపం ఆరిపోతుంది. ఇల్లుంది కానీ, అయితే దీపమును ఆరిపోకుండా ఉండాలంటే దీపానికి ఏముండాలి? స్తోత్రం. నూనె మాత్రమే కాదు కానీ దానికి గిరి ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. నూనెకి ఒత్తుండాలి. స్తోత్రం. అయితే క్రీస్తు పిల్లల ఆ ఒత్తి మాత్రం ఉంటే చాలదు కానీ ఒత్తికి దాచుకునే కుదురు కూడా ఉండాలి. హల్లెలూయా. అంటే ఇక్కడ మనం చూస్తున్నాం, క్రీస్తు పిల్లల ఈ యొక్క 3 చేరినప్పుడు మాత్రమే దీపము వెలిగింపబడుతుంది. దేవుడు మనకిచ్చిన శరీరములో క్రీస్తు పిల్లల దేవుని ఆత్మని నూనె ఉంటేనే అది నీ యొక్క జీవితాన్ని ఫలింపజేసి నీ దీపాన్ని వెలిగిస్తుంది. హల్లెలూయా. ఈ దినాల్లో క్రీస్తు పిల్లల ఆత్మీయంగా దేవుడు మనతో చెబుతున్నది ఏమిటంటే, ఒక దీపానికి కుదురు లాంటిది సంఘము లేకుంటే శరీరము. అయితే క్రీస్తు పిల్లల అందులో దేవుని యొక్క పరిశుద్ధాత్మని ఆ యొక్క నూనె పోయాలి. ఆ నూనె పోయడం మాత్రమే కాదు కానీ ప్రార్థన అంటే ఒక వేదిక లేకుంటే ప్రార్థన అనే ఒక వ్యక్తి ఉండాలి. అప్పుడు వాక్యం అనే ఒక నిప్పుతో అది వెలిగింపబడాలి. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నాం, న్యాయాధిపతుల గ్రంథములో మనం చూసినట్లయితే గిద్యోను క్రీస్తు పిల్లల ఎరుకో గోడలు తనకు అడ్డుగా ఉన్నప్పుడు దీపాలు వెలిగించి వారు అందరు కూడా కేకలు వేసి 7 సార్లు తిరిగి దేవుని స్తుతించారు. ఎరుకో గోడలు కూలిపోయాయి. హల్లెలూయా. అయితే వారు దీపాలు వెలిగించి వారు వెళ్ళి సాతాను యొక్క చీకటి శక్తులను పారదోలి ఎరుకో గోడలను కోర్చగలిగారు. కాబట్టి ఈ దినముల్లో కూడా నా కుటుంబాలకు, మన పిల్లలకు, మన గ్రామానికి, మన దేశానికి, మన సంతతికి వ్యతిరేకముగా ఉన్న అనేక ఎరుకో గోడలు ఉన్నాయి. హల్లెలూయా. ఆ ఎరుకో గోడలు కోల్చబడాలి అంటే, ఆ ఎరుకో గోడలు తగల్చబడాలి అంటే నీ యొక్క దీపీలు వెలిగింపబడాలి. హల్లెలూయా. ఈనాడు శత్రువైన సాతాను అనేక కుటుంబాలకు చీకటి శక్తులు ఆవరిస్తున్నాయి, అనేక నష్టాలు తెస్తున్నాయి, కష్టాలు తెస్తున్నాయి. జరిగేవి జరగకుండా, జరగాల్సినవి జరగకుండా ఏవో సాతాను అడ్డుక్రియలు తీసుకొస్తున్నాడు, అడ్డంకులు తెస్తున్నాడు. వాటిని తొలగించాలంటే ఇక్కడ దేవుని వాక్యము చెబుతుంది, నీ దీపమును వెలుగుచుండనీయుడి. హల్లెలూయా. దీపాలు నీ వెలిగిస్తే ఎరుకో గోడలు కూలిపోతాయి. దీపాలు వెలిగించి నీవు తిరిగితే క్రీస్తు పిల్లల అక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ గిద్యోను చెబుతున్నాడు, దీపీలు వారి చేతికిచ్చి ఆ దీపులన్నీ కూడా వెలిగించి పైకెత్తమని చెప్పాడు. అయితే క్రీస్తు పిల్లల దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఈ రీతిగా చెబుతుండగా జరిగిన ఒక కార్యాన్ని మనం చూస్తున్నాం. రష్యాకును చైనాకును ఆ కాలంలో యుద్ధం జరిగేదట. అయితే ఆ యుద్ధ సమయంలో క్రీస్తు పిల్లల రాత్రి వేళలో జరిగిన కార్యం ఏంటంటే, రష్యా వారందరికీ కూడా టుపాకులు పొక్కాపులు తీసుకుపోలేదు కానీ రష్యా వారందరికీ కూడా దీటిని ఇచ్చి వెలిగించి వారి యొక్క ప్రాకారం చుట్టూ తిరిగి వచ్చారంట. అయితే వెంటనే ఈ చైనా వారు చూసి అనుకున్నారంట, ఏదో అగ్ని పర్వతము వచ్చి అది రగులుకుంటూ పోతుందని ఆ సైన్యం అంతా కూడా తిరిగి కిందికి వెళ్ళిపోయారంట. సంవత్సరమును కూడా రష్యా వారు మనం చూస్తున్నాం, క్రీస్తు పిల్లల సంవత్సరమునకు ఒక్కసారి దీవిటీల పండుగ చేస్తారు. వారు రష్యా చుట్టూ దీటీలు పట్టుకొని తిరిగి వస్తారు. అయితే దీని గురించి శాస్త్రజ్ఞులు చెప్పారు, ఈ యొక్క దీపము మేము పోరాడకుండా మా యుద్ధాలు చేసి మా సైన్యాన్ని కాపాడింది ఈ దీపము. హల్లెలూయా. ఈనాడు ఒకవేళ లోకస్తులు చెప్పుకోవచ్చు, ఈనాడు దీపావళి గురించి ఎన్నెన్నో కథలు చెప్పుకోవచ్చు, కానీ ఈ దీపము క్రీస్తు పిల్లల మన శత్రువుని మనము చూడకుండానే పారదోలుతుంది. హల్లెలూయా. మనకు వ్యతిరేకంగా లేచిన ప్రతి శత్రువు నీ నుండి నా నుండి పారితోలిపోవాలంటే మన దీపములు వెలుగుతూ ఉండాలి.
అయితే క్రీస్తు పిల్లరా జరిగిన ఒక కార్యం ఏమిటంటే, ఒక యవనస్తుడు ఈ ఊరు నుండి మరొక ఊరికి వెళ్ళాలి. ఊరికి వెళ్ళాల్సి ఉంటే ఆయన ఏం చేశాడంట, ఇంటి దగ్గర పెద్దవాళ్ళు చెప్పారంటయ్యా, నీవు ఈ ఊరి నుంచి ఆ ఊరికి వెళ్ళిపోయేటప్పటికి మధ్యలో ఒకవేళ చీకటి పడవచ్చు, అందుకని నువ్వు దేనికైనా మంచిది నీవు మాత్రం ఇక లాంగర్ తీసుకొని బొమ్మని చెప్పాడంట ఇంటి దగ్గర. అయితే ఈ యవనస్తుడు సరే లాంగర్ తీసుకున్నాడు, వచ్చాడు దారి ప్రయాణికి. కనీసం ఆ ఊరు దాటి అవతలకు వచ్చేకి ఇంకా ఊరు దూరం ఉంది, ఈ ఊరికి ఆ ఊరికి మధ్యలోకి వచ్చేకి కొంచెం సంధ్య చీకటి పడుతున్నా చెట్టు కింద కూర్చున్నాడు. చెట్టు కింద కూర్చొని ఆ లాంగర్ వెలిగించాడు. ఆ లాంగర్ వెలిగించుకొని ఇంకా ఆమెను కూర్చోండు. ఏంటంటే ఇక్కడ ఎప్పుడు తెల్లారేది, నేను ఎప్పుడు ఊరికి పోయి చేరేది. ఇంత లోపల వీళ్ళందరూ తెల్లవారి వరకు ఎలుగుతుందో లేకుంటే ఆరిపోతుందని చింతాకాంతుడై కూర్చొని ఉన్నాడంట. అయితే ఒక పెద్ద ఆయన ముసలాయన వచ్చాడంట. ఆయన వస్తా చూశాడంటే చెట్టు కింద ఎవరు వస్తుంది, ఏరా నాయన కూర్చున్నాను. అయ్యా పొద్దుపోయింది, నేను ఆ ఊరికి పోవాలి. అయితే ఆ ఊరికి పోవటానికి చీకటి పడిపోయింది. నా కాడి ఉండే లాకరు ఇక్కడ పెట్టుకుంటే ఏడే ఉండదు, నాకు ఇంక దారి అంతా నాకు చీకటే కదా, నేను ఎట్ట చేయాలో, నేను ఆ ఊరికి పోయి చేరాలి. అందుకని ఏమీ దిక్కు తోచక నేను కూర్చొని ఉన్నానంట. హల్లెలూయా. ఈనాడు కూడా క్రీస్తు పిల్లలు చాలా మంది ఎలా ఉన్నామంటే, దీపం వెలిగిస్తున్నాము కానీ ఆ దీపాన్ని మన జీవితానికి ప్రయోగించలేదు. హల్లెలూయా. అయితే ఆయన చెప్పాడంట, అయ్యా సరే ఎందుకైనా మంచిది, ఒకసారి నీవు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ఒకసారి 119వ కీర్తన భాగము 5వ వచనం చదవమన్నాడట. చదువుమా. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా త్రోవకు ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే ఇక్కడ ఈయనకి తెలిసింది ఏంటంటే దీపం మాత్రమే తెలిసింది, కానీ తన త్రోవకంతటి కూడా అది వెలుగని మార్గానంతటికి కూడా. క్రీస్తు పిల్లల ఈ దినాల్లో కూడా నీవు నేను చేయవలసిన కార్యం ఏంటంటే, దేవుని వాక్యమనే ఒక దీటిని వెలిగించిన మనము అది మన జీవితానికి అది వినియోగించుకోవాలి. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యము చెబుతుంది, క్రీస్తు పిల్లల దీపము వెలిగించి కొంచెము కిందనను మంచము కిందనను పెట్టక ఇంటిలో ఉన్న వారందరికీ వెలుగునిచ్చుటకే దాన్ని దీపస్తంభం మీదనే పెట్టుడు. హల్లెలూయా. ఎందుకనగా క్రీస్తు పిల్లల దేవుని యొక్క వాక్యమును నీవు నేను కూడా రక్షింపబడిన నీవు నేను కూడా ఇంటిలో ఉన్న వారందరికీ వెలుగు ఇచ్చేవారిగా ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు చాలామంది మనం ఇక్కడ వెళ్తూ ఉంటాం, అయినా వారు తిరిగిన తర్వాత వాటర్ ట్యాంక్ దగ్గర మలుపు తిరిగిన తర్వాత ఈ కుడి చేతి పక్క ఒక ఫస్ట్ స్ట్రీట్ ఉంటుంది. ఆ స్ట్రీట్ లేకపోతే చూస్తే ఇప్పుడు కూడా ఉంది ఆనాటి ఈది దీపం. ఆ కాలంలో లైట్లు కరెంట్ అంతా ఏమి లేవు. ఆ కాలంలో కూడా ఈ స్తంభాలు ఒక్కొక్క బజారుకి స్తంభాల్లో లైట్లు ఉంటాయి. అయితే వారందరూ కూడా ఏం చేస్తారంటే, ఒకరేమో ఆ లోపల పెట్టే బీతికి ఎందుకని నూనె పోసి దాంట్లో పెడతారు, ఒకరేమో దాన్ని మూసేస్తారు. అది ఇప్పటికీ అక్కడ ఉంది. అయితే క్రీస్తు పిల్లల ఈనాడు కూడా నీవు నేను కూడా చూసినట్టుంటే మన దీపమును ఆరిపోకుండా చూసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకనగా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఒక 3 ఉపమానాలు ఉన్న ఒక గ్రంథం ఉన్నది. అక్కడ తప్పిపోయిన కుమారుడు, తప్పిపోయిన గొర్రె, పోగొట్టుకున్న నాణ్యం ఎక్కడుంది? స్తోత్రం. అదే చెప్పండి, అది దానికి కావాల్సింది. స్తోత్రం. అయితే క్రీస్తు ఇక్కడ మనం జరుగుతున్న కార్యం ఏంటంటే, ఇంకను కూడా వాక్యములు అందరూ ఎదగాలి. ఇవన్నీ మనము సండే స్కూల్ నుంచి వింటున్న కథలే, కానీ అయితే కథ ఎక్కడుందో తెలియదు. లూకా సువార్తలోనే ఉంది. లూకా సువార్త ఎక్కడ?
స్తోత్రం చదువు. అక్కడ మనం చూస్తున్నాం క్రీస్తు పిల్లరా, అక్కడ ఆమె 10 నాణ్యములో ఒక్క నాణ్యముని పోగొట్టుకున్నది. ఆ పోగొట్టుకున్న తర్వాత ఆమె చేసిన కార్యం ఏంటంటే మరలా దీపమును వెలిగించి ఊడ్చి అది దొరుకునంత వరకు వెతికింది. హల్లెలూయా. ఒకవేళ ఈ దినమున క్రీస్తు పిల్లరా, నీవు నేను కూడా ఒకవేళ మన దీటిల్లో నూనె చల్లగాని దీపము ఎందుకు ఆ నాణ్యము తగ్గిపోయిందని మనము కూర్చున్నట్లయితే అక్కడ ఆమె దీపము కూడా మొట్టమొదట ఆరిపేసింది. దీపము ఎలుగుతూ ఉన్నట్లయితే ఆ నాణ్యము పోయేది కాదు. ఆ కాలంలో చాలా మంది మనం ఏం చేస్తామంటే సంతకాల దీపం వెలిగిస్తాం, సగం బుద్ధికి మళ్ళా ఆపేస్తాం, నూనె అయిపోతుందని. అంటే ఇందుని గురించి కూడా ఒక కథ ఉంది. స్తోత్రం. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం క్రీస్తు పిల్లరా, అయితే ఈ యొక్క కార్యాన్ని మనం చూసినప్పుడు ఈ యొక్క దీపము మొట్టమొదటిగా ఆమె ఏం చేసేదంటే ఈమె నూనె మిచ్చము చేయటానికి చేసిన కార్యం ఏమిటంటే క్రీస్తు పిల్లరా, ఆమె దీపమును ఆర్పింది. అయితే ఆమె ఆర్పినప్పుడు ఆమెలో ఉన్న 10 నాణ్యాల్లో ఒకటి తప్పిపోయింది. అయితే మరలా ఆ పోగొట్టుకున్నది దొరికినంత వరకు దీపము వెలిగించి ఇల్లంతా ఊడ్చింది. అందుకే ఇక్కడ చెప్పబడుతుంది క్రీస్తు పిల్లరా, ఈ యొక్క బైబిల్ తరగతిలో ఆఖరిగా దేవుడు చెబుతుంది ఏమిటి, మీ దీపములను ఆరిపోతే వెలుపటనుంటాం. దీపాలు ఆరిపోతే నీవు నేను కూడా క్రీస్తు పిల్లరా మనము నాణ్యాన్ని పోగొట్టుకుంటాం, జీవితాన్ని పోగొట్టుకుంటాం మనము. అందుకే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో చెబుతుంది, చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోవునో తెలియదు, ఏది తగులుతుందో తెలియదు. అందుకే దేవుని వాక్యం చెబుతుంది, యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే ఈ దినాల్లో క్రీస్తు పిల్లరా, మనము యేసు ప్రభువుని మనము అంగీకరించిన మనము ఆయన వెలుగులో నడిచినప్పుడు మనము చీకటిలో నడవక వెలుగులో నడిచిదము. హల్లెలూయా. ఎందుకనగా ఆయన చెబుతున్నాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. అయితే ఆ వెలుగు నీలో నాలో ప్రకాశించాలంటే నీలో నాలో పరిశుద్ధాత్మని నూనె ఉండాలి. ఆ రీతిగా క్రీస్తు పిల్లల పవిత్రమైన హృదయం ఉండాలి. ఆ రీతిగా ప్రార్థన ధూప వేదికనే ఆ యొక్క వృత్తి మనలో ఉండాలి. అప్పుడు మాత్రమే ఇలా మనము జీవించగలము. మన దీపాలు నిత్యము వెలుగుతూ ఉంటాయని దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము చెబుతుంది. అదే చదువుదాం. 130 వచనం అందులోనే మనం చూద్దాం. 105లోని 119, 130 చూద్దాం. ఈ వాక్యములు వెల్లడి అగుటతోడనే వెలుగులు కలుగును. అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. హల్లెలూయా. ఇంకో విధంగా చెప్పాలంటే ఈ వాక్యాన్ని నీవు ధ్యానించినప్పుడైతే, కంఠస్థం చేసినట్లయితే, వాక్య ప్రకారం జీవించినట్లయితే ఆ వెలుగు నీకు మరలా వస్తుంది. హల్లెలూయా. ఆరిపోయిన నీ దీపాలు మరలా వెలిగింపబడతాయి. ఇదిగో ఆ యొక్క స్త్రీ దీపము ఆర్పివేయబడది, అయితే ఆ దీపాన్ని మళ్ళా వెలిగించబడ్డది. అయితే పరిశుద్ధ గ్రంథంలో ఇంకా కూడా మనం చూస్తున్నాం, ఒక దీపము ఆరిపోయింది. ఆదికాండము 24వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. ఇస్సాకు తల్లి అయిన శారా గుడారంలోనికి ఆమెను తీసుకొని పోయాను. అట్లు అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య అయిన. స్తోత్రం. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం క్రీస్తు పిల్లల శారా మనకు
మనం చూస్తున్నాం దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో మనం చూసినట్టయితే 23వ అధ్యాయంలో శారా మరణించారు. ఆ దీపం ఆరిపోయింది. ఆ దీపము ఆరిపోయినప్పుడు ఈసాకు ఆ శారమ్మ గారి గదిలోనికి వెళ్ళి ఆయన ఈ దీపము మరలా ఎలగాలి, ఈ దీపము నా ఇంటికి మరలా వెలుగు రావాలి, ఈ దీపాన్ని ఎవరు వెలిగించేది, ఈ దీపంలో మరలా ఎవరు నూనె పోసేదని ఈసాకు అక్కడికి వెళ్ళి దుఃఖముతో ఉన్నాడు. అయితే క్రీస్తు పిల్లరా, ఇక్కడ అబ్రహాము నా ఆరిపోయిన దీపాన్ని వెలిగించడానికి నాకొక ఇంటికి ఇల్లాలు కావాలని కోరుకున్నాడు. అయితే దేవుని ఉచితంలో రెబ్కా వచ్చింది, ఆ యొక్క ఇంట్లోనికి వెళ్ళి ఆ దీపాన్ని మరలా వెలిగించింది. హల్లెలూయా. ఈ సాయంకాల వేళలో కూడా ఇంతవరకు సంగమును వెలిగించిన ఆత్మ దీపము ఆరిపోయింది. హల్లెలూయా. కానీ ఈసాకు ఆ దీపాన్ని గురించి, అయ్యా ఈ దీపము ఆరిపోకుండా నేను నూనె పోస్తున్నాను, కానీ నేను ఇల్లాలను కాదు, ఈ దీపము ఆరిపోకుండా ఏదో ఒక ఇల్లాలు వచ్చి ఈ దీపాన్ని వెలిగించాలని దేవుని సన్నిధిలో కన్నీటితో మొరపెట్టాడు ఈసాకు. అబ్రహాము కన్నీటితో మొరపెడుతున్నాడు, అయ్యా నా యొక్క దీపము ఆరిపోయినది, ఆరిపోయిన దీపాన్ని వెలిగించే ఒకరు కావాలని. అయితే రెబ్కా వచ్చి మళ్ళా ఇంట్లోనికి ఆ దీపాన్ని వెలిగించింది. ఈ దినమున నీవు నేను కూడా ఈ ఆరిపోయిన యొక్క పరిచర్యను వెలిగించే ఒక రెబ్కాలాగా మీరందరూ కూడా కావాలని ప్రభుపేట కోరుకుంటున్నాను. ఇంతవరకు ప్రార్థనా దీపమును వెలిగించినటువంటి, అక్కడే కూర్చొని వెలిగించి ప్రార్థిస్తున్నటువంటి ఆ యొక్క స్థానాన్ని మీరందరూ కూడా పూర్తి చేస్తారని ప్రభుపేట కోరుకుంటున్నాను. ఎందుకు ఈ దినము ఆ యొక్క దీపావళి పండుగలో నేను వాక్యాన్ని ధ్యానిస్తుండగా మొట్టమొదటిగా నాకు వచ్చింది ఆదికాండములో ఈ దీపము మరలా వెలిగించింది రెబ్కా వచ్చి. కానీ ఈ దినమున మీరందరూ కూడా దీపాన్ని వెలిగించి ఆ ఇరుకు గోడలను చీకటి శబ్దం దూర్పించి మీరు వెలిగిస్తారని ప్రభుపేట కోరుకుంటున్నాను. అందుకే చూద్దాం దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి 1 పేతురు గ్రంథము 2వ పేతురు గ్రంథము 1:19 చదువుతాం. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములను ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోట్ల వెలిగించు దీపమై ఉండునట్లు దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. హల్లెలూయా. అయితే క్రీస్తు పిల్లరా, ఇక్కడ మనం చూస్తున్నాం అపోస్తలుడైన యొక్క పేతురు చెబుతున్నాడు, క్రీస్తు పిల్లరా ఇక్కడ ఒక దీపం ఆరిపోయింది, కానీ ఆ దీపము మరలా వెలిగించబడితే మీకు మేలు. ఈ దినమున కూడా క్రీస్తు పిల్లరా శారా అనే దీపమును ఆరిపోయింది. కానీ మీరు ఆ 23వ అధ్యాయంలో మనం చూసినట్టయితే ఆ యొక్క శారా ఆ దీపాన్ని ఇప్పుడు అబ్రహాము దాన్ని కొనసాగించలేకపోయాడు, ఏసా కొనసాగించలేకపోయాడు. కానీ రెబెకా వచ్చి ఆ దీపాన్ని వెలిగించి మరలా ఆ వెలుగునిచ్చి ఆ సంతానాన్ని వృద్ధిలోకి తెచ్చింది. ఈ దినమున కూడా నీవు నేను కూడా ఆరిపోతున్న దీపాన్ని వెలిగిద్దాం, ప్రకాశిద్దాం, పోగొట్టుకున్నవన్నీ తిరిగి పొందుకుందాం. ఆ యొక్క దీపం వెలిగించిన వెంటనే పోగొట్టుకున్న నాణ్యము దొరికింది. వెంటనే అక్కడ చదువుదాం, ఆ లూకా సువార్త 15వ అధ్యాయంకి వస్తుంది. స్తోత్రం చదువు. సమస్తమైన సుంకరులను స్తోత్రం నాయనా. 15వ అధ్యాయము పోగొట్టుకొనిన దీపమును వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెదకదా. అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగు వారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి,
నేను పోగొట్టుకుని నాణ్యము దొరికినదని వారితో చెప్పిన కదా. అటువలే మారు మనసు పొంది ఒక్క పాపి విషయమై దేవుని దూత ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. అంటే క్రీస్తు పిల్లరా, ఇక్కడ మనం చూస్తున్నాం ఆ పోగొట్టుకున్న దీపము, ఆ నాణ్యం ఏమిటంటే పోగొట్టుకున్న ఆత్మలు. ఒకవేళ ఇప్పుడు అనేక మంది ఆ ఉన్న ప్రార్థించే తల్లి పోయింది, ఆ తల్లి మాట్లాడే తల్లి పోయింది, మమ్మల్ని ఓదార్చే తల్లి పోయింది, మమ్మల్ని ఆదరించే తల్లి పోయింది, మాకు ఆలోచన చెప్పే తల్లి పోయిందని ఒకవేళ ఉన్నట్లయితే వెంటనే మరలా మనం చేయవలసింది ఏమిటంటే క్రీస్తు పిల్లరా, ఆ దీపాన్ని మళ్ళా వెలిగిద్దాం. హల్లెలూయా. అక్కడ మొట్టమొదటిగా అక్కడ మనం చూస్తున్నాం శారమ్మ వెలిగించింది, కానీ ఇప్పుడు ఆ దీపము ఆరిపోయే స్థితిలో ఉంది. రెబెకా వచ్చి దాన్ని వెలిగించి మరలా పోగొట్టుకున్న నాణ్యాన్ని దొరికేంత వరకు ఇల్లు ఊడ్చి శుభ్రం చేసేది దొరికింది. ఇప్పుడు అందరిని పిలిచి సంతోషించింది. ఆ రీతిగా ఈ యొక్క ఆగిపోతున్న ఆరాధనలన్నీ అందరినీ పిలిచి మరలా సొలిగించే భారము బాధ్యత ప్రతి ఒక్క రెబెకాకు ఉంది. హల్లెలూయా. అందరం కూడా ప్రార్థన చేద్దాం. అందరూ తలలో వచ్చి ప్రభు సన్నిధిలో. నా ఇంటి దీపం నీవేని తలచి నా హృదయము నీ కొరకై పదిలపరచితి. నా ఇంటి దీపం నీవేని తలచి నా హృదయము నీ కొరకై పదిలపరచితి. ఆరిపోయిన నా వెలుగు దీపము, ఆరిపోయిన నా వెలుగు దీపము, వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా, వెలిగించుము నీ ప్రేమతో. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటి, నీ వాక్కుకై వేచియుంటి. నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. మనందరం కూడా మోకరించి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీరు మీ చిత్తాన్ని భూలోకంలో నెరవేర్చే దేవుడవయ్యా. మేము దాన్ని అడ్డగించలేము, ఆపలేము. ప్రభువా, మీరు మాకు ఏది చేసినా అనుమతి ఇచ్చినా సమస్తము మేలు కొరకు సమకూడి జరుగుతాయి ప్రభువా. అయ్యా తల్లి గారు పరలోక రాజ్యంలో ఉన్నారని మాకు రూఢిగా తెలుసు ప్రభువా. దాంట్లో ఏ మార్పు లేదు. కానీ భూలోకంలో ఉండే మేము ఇప్పుడు మీరు మాతో మాట్లాడిన విధముగా ప్రభువా, జ్ఞానం కలిగిన స్త్రీ వలె, జ్ఞానం కలిగిన వ్యక్తుల వలె ప్రభువా, ఆరిపోయిన దీపాన్ని తిరిగి వెలిగించడానికి, నూనెతో సిద్ధపడడానికి, ఒత్తితో సిద్ధపడడానికి ప్రభువా కావలసిన అన్ని వస్తు సామగ్రాలతో సిద్ధముగా ఉండడానికి కృపణ దయచేయ్యా. తిరిగి ఆ యొక్క వెలుగుని ఒక్కరు కాదు ప్రభువా, మేమందరం కూడా సంగముగా ఏకీభవించి ప్రభువా ఆ యొక్క వెలుగుని ఇస్సాకు ఎలా రెబెకా ద్వారా ప్రభువా తిరిగి తన్ని వెలిగించాడో మేము కూడా అందరం కలిసి తిరిగి ఆ యొక్క వెలుగుని ఈ ఆలయంలో వెలిగించడానికి కృపణ దయచేయండి ప్రభువా. మాకు జ్ఞానం లేదయ్యా, మాకు ఏమి తెలియదు ప్రభువా, కానీ సమస్తాన్ని ఎరిగిన దేవుడు మీరయ్యా. దిగి వచ్చి అద్భుత ఆశ్చర్య కార్యాలు చేయండి. ఇది మీ ఆలయం ప్రభువా, ఇది మీ సంఘం, ఇది మీ దర్శనం. మీ రక్తాన్ని సిద్ధించి స్థాపించిన మీ సంఘం ప్రభువా, తిరిగి ఆ యొక్క వెలుగుని ఇక్కడ ప్రకాశింపచేయండి తండ్రి గారిని ప్రభువా. అనేక
దైవ సేవకులు నిన్న దినమున ప్రభువా ప్రసంగములో, వాగ్దానములో, ప్రభువా ప్రార్థనలో దీవించిన విధముగా అంబత్తూరు తిరుమల పాస్టర్ ఫెలోషిప్ యొక్క చైర్మన్ గా మీరు చేసినందుకు వందనాలు అయ్యా. ఇక మీదటే ఈ యొక్క పరిచర్యకు ఒక నూతన కోణాన్ని మీరు ఇచ్చినందుకు వందనాలు. ఇక పరిచర్య ఎంతవరకు నడిపించా ఒక్కరి ప్రార్థన ద్వారా, అనేక వ్యక్తుల యొక్క ప్రార్థన ద్వారా దీన్ని ఎక్కడికో మీరు తీసుకెళ్ళబోచున్నారయ్యా. దానికి గుర్తులన్నీ మేము గ్రహిస్తున్నాం. మీ చిత్తాన్ని నెరవేర్చుకోండి. ఒక్కొక్కరికి మీ పరలోకపు జ్ఞానముతో అభిషేకించండి ప్రభువా. మేము కాదు, మీ నామం మెచ్చింపబడాలి. మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాం ప్రభువా. మీ చిత్తాన్ని నెరవేర్చుకోండి, మీ నామాన్ని మహిమపరచుకోండి. మీకే సకల స్తుతి, ఘనత, మహిమ, ప్రభావం చెల్లిస్తున్నాం. క్రీస్తు యేసు నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నా ప్రాణమా